హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అఖిల. వెల్కమ్ బ్యాక్ టు చిన్ని వ్లాగ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే కందిపప్పు టమాటా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక 3 టమాటాలను, ఒక ఉల్లిపాయను ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా అరకప్పు కందిపప్పును తీసుకోవాలి. కందిపప్పుని కుక్కర్లో వేసి ఒకసారి మంచిగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. అదేవిధంగా కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని, ఒక స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు అందులో కొంచెం ఆయిల్ని కూడా వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ వరకు. తర్వాత వాటర్ని యాడ్ చేసుకొని చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. సరిపడా వాటర్ పోసుకున్నాక కుక్కర్ మూత పెట్టి ఒక 4 విజిల్స్ రానివ్వాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు టమాటో చాలా చక్కగా ఉడికిపోయింది. చూడండి, ఉడికించిన పప్పు టమాటాని ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు 2 ఎండుమిర్చి ముక్కలను కూడా వేసుకుందాం. వీటిని మంచిగా ఆయిల్లో గోలనివ్వాలి. ఇప్పుడు దంచి పెట్టుకున్న ఒక 4 వెల్లుల్లిపాయలను కూడా వేసేసుకోవాలి, మంచిగా గోలనివ్వాలి. అదేవిధంగా లాస్ట్లో కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకుందాం. వీటిని ఆయిల్లో మంచిగా గోలనివ్వాలి. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పు టమాటాలో ఈ పోపును వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పోపు అంతా పప్పుకు చాలా చక్కగా పట్టేలా కలుపుకోవాలి. అంతేనండి, రుచికరమైన పప్పు టమాటా కర్రీ ఈ విధంగా చేశారంటే చపాతీలోకి, రోటీలోకి మాత్రం చాలా బాగుంటుంది. అన్నంలోకి కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో చెప్పండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.